నమస్తే, వెల్కమ్ టు మెటా న్యూస్. ఇక మ్యాటర్లోకి వస్తే 2019లో 151 సీట్లు తెచ్చుకున్నప్పుడు ప్రతి వైసీపీ ఎమ్మెల్యే తన ఒక కింగ్ అనే భావనలో ఉండేవాడు. అప్పుడు ఎవరిని లెక్క చేసేవారు కాదు. కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు కదా. 2024లో అంత సీన్ రివర్స్ అయిపోయింది. ప్రతి నియోజకవర్గంలో వైసీపీకి సమన్వయకర్తలు ఉన్నారు. గత ఎన్నికల్లో ఓడిపోయి పార్టీలో కొనసాగుతున్న వాళ్లే పార్టీ ఇన్ఛార్జీలుగా దాదాపు కొనసాగిస్తున్నారు. ఎన్నికల్లో భాగంగా స్థానచలనం చేసిన వారిని తిరిగి పాత చోటికే మార్చారు. చాలా పరిమితంగా మాత్రమే కొత్త వాళ్లకు బాధ్యతలు అప్పగించారు. గతంలో నియోజకవర్గాలు మార్చటం వల్లే వైసీపీ ఓడిపోయిందనే వార్తలు హల్చల్ చేశాయి. అయితే జగన్ ఎవరి మాట వినడు కదా. సగం మంది సిట్టింగులకు ఫిట్టింగ్ పెట్టాడు. దీంతో వారంతా ఓడిపోయారు. 11 మందే గెలిచారు. అందులో 4-5 మాత్రమే పాతవారు. ప్రస్తుతం సమన్వయకర్తలందరికీ వైఎస్ జగన్ పరీక్ష పెట్టారు. ఎన్నికల సమయానికల్లా ఫలితాన్ని జగన్ చూస్తారట. అప్పటికి గెలుపు గుర్రంగా జగన్ నమ్మితే సర్వే నివేదికల మేరకు చెబితేనే టికెట్, లేదంటే నిర్మోహమాటంగా సమన్వయకర్తల్ని మార్చడానికి వైఎస్ జగన్ ఏమాత్రం వెనకాడు. దీనికి తోడు ఎన్నికలకు ఇంకా 3.5 ఏళ్ల సమయం ఉంది. అప్పుడే సర్వే సంస్థలు జనంలోకి వెళ్ళాయి అంటున్నారు. వైసీపీ నేతల సమావేశాలు ఎక్కడ జరిగినా ఐపాక్ టీం ఒకటి అక్కడ ప్రత్యక్షం అవుతుందట. ఈ దఫా ఎలాగైనా అధికారంలోకి రావాలని జగన్ పట్టుదలతో ఉన్నారు. వ్యక్తిగతంగా సన్నిహితులు, బంధువులు, ఇతరేతర కారణాలతో టికెట్ ఇస్తారని ఎవరైనా అనుకుంటే అంతకంటే అజ్ఞానం మరొకటి ఉండదని వైసీపీ వర్గాలు చెప్తున్నాయి. నిజానికి ఇదే టీంతో మళ్ళీ ఎన్నికలకు వెళ్తే కూటమికి ప్రయోజనం. ఎందుకంటే ప్రస్తుతం వైసీపీ సమన్వయకర్తల్లో చాలామంది సొంత పార్టీలోనే తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుంది. దీనికి తోడు తన దగ్గర డబ్బులు లేవని, పార్టీని నడపడం కష్టంగా ఉందని స్వయంగా జగనే తన బాధ వెళ్ళగక్కారు. దేశంలోనే రిచెస్ట్ రాజకీయ నేతల్లో ఒకరు, దేశంలోనే రిచెస్ట్ రాజకీయ పార్టీలో ఒకటి. అలాంటి వైఎస్ జగన్ దగ్గర డబ్బులు లేవా అని జనమంతా అవాక్కవుతున్నారు. పార్టీ దివాళా తీసిందా, 2029 ఎన్నికల్లో పోటీ చేయడం కష్టమేనా అని జగన్ ప్రత్యర్థులకు సెటార్లు వేస్తున్నారు. దీనికి తోడు డబ్బులుంటే ఇవ్వండి అంటూ జగన్ ప్రాధాయపడటం ఆయన దివాళాకోర్తనానికి నిదర్శనం అంటున్నారు. తన హయాంలో స్కామ్లు జరగలేదని, అలాంటప్పుడు డబ్బులు ఎలా వస్తాయని ప్రశ్నించారు. ప్రస్తుతం పార్టీని నడిపేందుకు ఇబ్బందికరంగా ఉందన్నారు. స్కాములు జరుగుంటే డబ్బులు ఎక్కడున్నాయో చూపించాలన్నారు జగన్. డబ్బులుంటే తనకు పంపించాలని, తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పారంటే ఆయన ఏ స్థాయిలో అబద్ధాలు చెప్తున్నారని టీడీపీ నేతలు మండిపడుతున్నారు. 2018 నుంచి 23 మధ్య ఎలక్ట్రల్ బాండ్స్ ద్వారా వైసీపీకి 442 కోట్ల రూపాయలు విరాళాలు వచ్చాయి. అంతేకాదు పలు రూపాల్లోనూ వైసీపీకి భారీగా విరాళాలు వచ్చి పడ్డాయి. మరి ఆ డొనేషన్ల ద్వారా వచ్చిన డబ్బులన్నీ ఏమయ్యాయి? 5 ఏళ్లు అధికారంలో ఉండి డబ్బులు లేవని జగన్ ఎందుకంటున్నారు? అధికారం పోయి ఏడాదిలోనే డబ్బులు అయిపోయాయా? మనీ లేదని చెప్పడం వెనక దాగున్న మర్మం ఏంటి అని అడుగుతున్నారు. అధికారంలో లేకపోయినా విరాళాల రూపంలో వైసీపీకి డబ్బులు వచ్చాయి. వివిధ స్కాముల ద్వారా లక్షలాది కోట్లు నేతలు వెనకేసుకున్నారు. అలాంటిది ఇప్పుడు నియోజకవర్గాల్లో సమన్వయకర్తలుగా నియమించబడిన వారు రూపాయి ఖర్చు చేయడం లేదని కార్యకర్తలు వాపోతున్నారు. సమన్వయకర్తల నియామకంపై వైసీపీ శ్రేణుల్లో అసంతృప్తి జగన్కు తెలియంది కాదు. పలు నియోజకవర్గాలకు వైసీపీ నూతన సమన్వయకర్తలను నియమించింది. అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గం పరిశీలకులుగా కర్ణం ధర్మశ్రీని నియమించారు. చోడవరం నియోజకవర్గ సమన్వయకర్తగా గుడివాడ అమర్నాథ్, మాడుగుల బూడి ముత్యాల నాయుడు, భీమిలికి మజ్జి శ్రీనివాసరావు, గాజువాకకు తిప్పల దేవన్ రెడ్డి, పి గన్నవరం నియోజకవర్గానికి గన్నవరపు శ్రీనివాసరావు, పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా వరికోటి అశోక్ బాబులను నియమించారు. సమన్వయకర్తల విషయంలో జోక్యం చేసుకోవడం అంటే తేనె తుట్టని కడపడమే అని జగన్ భావిస్తున్నారు. ఒకసారి తప్పు చేసి భారీ మూల్యం చెల్లించుకున్న జగన్ మళ్ళీ అలాంటి తప్పు చేయనంటున్నారు. మళ్ళీ ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారంలోకి రావాల్సిందేనని పట్టుదలతో ఉన్నారు జగన్. ఇందుకోసం ఎందాకైనా వెళ్ళడానికి జగన్ సిద్ధం. పరామర్శ యాత్రలో ఆయన ధోరణి అలాగే కనిపిస్తుంది. కఠిన నిర్ణయాలు తీసుకోవడంలో జగన్ తర్వాతే ఎవరైనా. కావున సమన్వయకర్తలు తమపై ముందుగా సొంత పార్టీలో సానుకూలత తెచ్చుకోవటం, ప్రజా వ్యతిరేక విధానాలపైన పోరాటాలు చేయడంలో నిమగ్నం కావాలి. అప్పుడే ప్రజల నుంచి సానుకూలత పొందే అవకాశం ఉంటుంది. వైసీపీ టికెట్ దక్కే అవకాశాన్ని మెరుగుపరుచుకోవచ్చు. ఇతరేతర కారణాలతో వైసీపీలో టికెట్ తెచ్చుకోవచ్చు అనుకుంటే భవిష్యత్తులో నిరాశే మిగులుతుందని ఆ పార్టీ ముఖ్య నాయకులు అంటున్నారు. నియోజకవర్గాల్లో ఏదైనా ఆందోళనకు పిలుపునిచ్చినా కొంతమంది మాజీ మంత్రులే డొమ్మా కొడుతున్నారు. ఒకవేళ ఎవరైనా కార్యక్రమానికి వచ్చినా అంటీ ముట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు. సమన్వయకర్తలు వైసీపీ కీలక నేతలతో సమన్వయంగా ఉండటం లేదని, ఇలా అయితే 2024 ఫలితాలే రిపీట్ అవుతాయని కార్యకర్తలు తెగ ఇదైపోతున్నారు. ఇది మెటా న్యూస్ అప్డేట్. ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మీరు ఇచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు అందిస్తామని మీరేం చేయాలి మీకు తెలుసుగా. ఈ వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, మెటా న్యూస్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కాదు